హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఓట్స్ స్మూతీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు ఓట్స్ని వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీన్ని 15 నిమిషాలు నాననివ్వండి. మనకి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది. మనం ఈ స్మూతీని జస్ట్ 10 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ 15 నిమిషాలు నానిపోయినాయి ఓట్స్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. ఇలాంటి జాలిగడ్డ పెట్టుకొని దాంట్లోకి ఓట్స్ పోసుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నానిన ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 10 దాకా జీడిపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ని వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి, చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం 3 గింజలు తీసిన డేట్స్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులో మనం షుగర్ కానీ మిల్క్ కానీ వేయలేదండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి పోసుకొని దీనిపైన గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న బాదంని వేసుకున్నారంటే మన ఓట్స్ స్మూతీ రెడీ అండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మరి ఈ ఓట్స్ స్మూతీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.